So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. It's a సిరీస్. లాస్ట్ టైం నేను అజయ్ బాబు మీద రోస్ట్ చేసి ప్రజల ప్రశ్న అనే థింగ్ చాలా నచ్చింది చాలా మందికి. సో ఆ ట్రాక్ లోనే తీసుకెళ్తున్న ఈ వీడియోని కూడా. ప్రజల ప్రశ్న, మీ ప్రశ్న బేసిక్ గా మంచోళ్ళు కాదు, ఎవరైతే ఇట్లా బ్లఫ్ చేస్తారో, ఉట్టిగా ఫూలిష్ థింగ్స్ క్రియేట్ చేస్తారో అవుట్ ఆఫ్ క్రిస్టియానిటీ, వాళ్ళని రోస్ట్ చేద్దాం. గ్యాప్ లేకుండా గొర్రెని నాన్ స్టాప్ రోస్ట్ చేసి ఒక 10 వీడియోస్ ఉన్నాయి, మస్తు ఎంజాయ్ చేస్తారు. మేక్ షూర్ వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ వీడియో ఏంటంటే, ఒక తాత చచ్చిపోయాడు మళ్ళీ బతుకొచ్చిన అన్నాడు. ఆయన చెప్పే స్టోరీలనే 2-3 మిస్టేక్లు ఉన్నాయి. మీరు వీడియో చూడరు. ఫస్ట్ రాత్రి ఈయన ప్రాణం పోయి 6 గంటలు అయిందంట. కానీ ఈయన ఆత్మ వేరే లోకంలోకి వెళ్ళి ఏంటి నేను చచ్చిపోయాను, మరణం నా పాదాల కింద ఉండాలి కదా ఎప్పుడైతే అన్నాడో మళ్ళీ ఆత్మ శరీరంలో వచ్చి జీవించాడు. 11:30 గంటల టైంలో తాత టైమింగ్ చెప్తున్నా, సరిగ్గా గుర్తుపెట్టుకో. నేనేం చేస్తాను, పడుకున్నప్పుడు ఆత్మ చేస్తే ఒక క్లాస్ వచ్చి ఆత్మ తీసుకెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది, పనులకు వెళ్ళిపోతుంది. అప్పుడు అంటే ఏమంటారు, అయ్యా నేను ఎక్కడ చెప్తావు, ప్రజల ప్రశ్న ఏందంటే, మీరు ఇంత ప్రేయర్ చేసేది, ఇన్ని మాటలు మాట్లాడేది, ఇన్ని మాయలు చూపించేది పరలోకానికి వెళ్ళడానికే కదా. మరొక దూత వచ్చి నిన్ను పరలోకాన్ని తీసుకుపోయేటప్పుడు నీకు ప్రాబ్లం ఏమొచ్చింది, వెళ్ళిపోవచ్చు కదా అట్లకేనట్లా అనేది ప్రజల ప్రశ్న. అప్పుడేమైంది, 4 గంటల 45 నిమిషాలు లోపల కేవలం నా ముక్కులోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ముక్కులోకి వెళ్ళిపోతుందో అప్పుడు నాకేం చేస్తుంది. తాత చెప్పిన స్టోరీ ప్రకారం ఏంటంటే 6 గంటల తర్వాత లేచిండు. బట్ తాత ఎప్పుడు చచ్చిపోయాడు, కరెక్ట్ టైమింగ్ చూసుకుంటే 11:30. లేచింది ఎప్పుడు 4:30కి. ఈ టైమింగ్ కలుపుకుంటే 5 గంటలే కదా, 6 గంటలు ఎక్కడ అనేది ప్రజల ప్రశ్న. అయిపోలే, ఇక మస్తుగా ఉంది చూడు. ఇప్పుడు ఈయన ఎప్పుడు కన్వర్ట్ అయినా నాకు తెలియదు. బట్ శాస్త్రవేత్తలు చెప్పలేరు ఇప్పటి వరకు అని అన్నాడు కదా. 12 years బ్యాక్ వీడియో వేస్తుంది చూడు. సన్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ప్లానెట్స్ అన్ని సన్ చుట్టూ తిరుగుతాయి అని ఒక క్లియర్ కట్, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపించిన ఒక క్లాత్ మీద. ఆ క్లాత్ ఏంటంటే గ్రావిటేషనల్ పుల్ ఎట్లా పనిచేస్తుంది అనేది. అక్కడ నాసా సైంటిస్టులు, పెద్ద పెద్ద భూగోళ శాస్త్రవేత్తలు అందరూ కూర్చొని అనుకుంటుండొచ్చు, అరే మనం గిన్ని బుక్కులు చదివినాం రా బై, థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసినా సరే ఒక బుక్లో ఒక లైన్ రాసేస్తే ఆ లైన్ పట్టుకుంటే నమ్మేస్తారా, ఈ మెర్రి పూలమా అని చెప్పి సైంటిస్ట్ అనుకుంటారు వాళ్ళ గురించి. అది నేను ఎర్రిపోకుని. థర్డ్ వీడియో, మోడీ డబ్బులు ఆపేసినప్పుడు వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర లేకుండే. మోడీ డబ్బులు ఆపేసినప్పుడు అంటే దానికంటే ముందు మోడీ దగ్గరికి డబ్బులు తీసుకుంటుండే, అవునా అనేది ప్రజల ప్రశ్న. అంటే అది ఏటీఎం దగ్గర పోయి ప్రార్థన చేసిన ఏసు రావాల దీంట్లో డబ్బులు వచ్చింది కాక 270 రూపాయలున్న నా అకౌంట్లో 1,64,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. 200 ఉన్న అకౌంట్లో 1,64,000 పడ్డది. అంటే ప్రజలు ఏమనుకుంటారు అంటే, యేసు ప్రభు లోన్ డిపార్ట్మెంట్లో ఏమన్నా వర్క్ చేస్తుందా, ఆర్ ఎల్స్ మీరు దశమ భాగాలు కలెక్ట్ చేసుకున్న, డిస్ట్రిబ్యూషన్ చేసుకున్న ఆ షేర్ నీకు వచ్చిందా అనేది ప్రజల ప్రశ్న. నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా, ఇది వ్యాపారం అని ఇప్పుడు వచ్చే వీడియో మాత్రం సీరియస్. ఇనూర్ అయితే మా అమ్మ నాన్న అయితే నమ్మలేదు, దేవుడు నమ్మలేదు, వాళ్ళందరూ జీవిస్తున్నారు అనమాట. అమ్మ నాన్న ఒకవేళ చనిపోతే వాళ్ళని సమాజంలో పూడ్చిపెట్టాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ ఆచారాల ప్రకారం వెళ్తే దేవుడికి ఏం కేసు అంటే అప్పుడు అనేది తప్పు చేసినట్టుగా. అంటే దాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే వాళ్ళ ఆచారాలు అంటే ఏముంటాయి. ఈ జాన్ పాల్ మరి ఓవర్ యాక్షన్ చేస్తాడు. తెలీదా హిందువులు ఎట్లా దహన సంస్కారం చేస్తారు, కార్యాలు ఏం చేస్తారని? ఏదో ఫస్ట్ టైం వీడు హిందూయిజం చూస్తున్నాడు, ఆఫ్రికాలో పుట్టి పెరిగి ఇప్పుడే వీడికి వచ్చినట్టు చేస్తున్నాడు. అంటే ఇది ముందున కుండ పట్టుకొని వెళ్ళడం, బంధువులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు చిన్న పెద్దనాన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు చెప్పండి నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. మీరు క్రిస్టియన్ అయితే నేను మిమ్మల్ని అడుగుతాను డైరెక్ట్. మీరు కన్వర్ట్ అయ్యారు, మీ పేరెంట్స్ హిందూస్. చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దగా అయ్యే వరకు పేరెంట్స్ ప్రతి ఒక్క కార్యం చేస్తారు పిల్లలకి. పెళ్ళిళ్ళే కానీ, పెద్ద ఫంక్షన్లే కానీ, ప్రతి ఒక్క దావతు, నీ పిల్లలు పుడితే వాళ్ళకి దావతులు అన్నీ చేస్తారు. పేరెంట్స్ అన్నీ చేస్తారు. నువ్వు పేరెంట్స్కి చేసేది ఒకటి దహన సంస్కారం కార్యాలు. ఓకే, నువ్వు పేరెంట్స్కి అది ఒకటే మెయిన్ ఈవెంట్ ఉంటుంది నువ్వు చేసేది బేసిక్గా. ఆ ఈవెంట్ నుంచి, ఆ కార్యం నుంచి కూడా తప్పించుకుంటున్నావు. నీ పేరెంట్స్ని నేను సపరేట్ చేస్తుందంటే అది ఒక రిలీజనా? వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా అని చెప్పి పిల్లల్ని పేరెంట్స్ని సపరేట్ చేసే విధంగా మాట్లాడతారు. అదే నాకు చాలా తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక నన్ను అంటే చర్చల్లో పనిచేస్తా కానీ ఒక నన్ను యేసు ప్రభు కోసం ఒక డ్యాన్స్ సమర్పిస్తుంటుంది చూడు.
అయిపోయింది కాపీ కొట్టేసిర్రా. భరతనాట్యం ఒక ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్, హిందువులు ఆడే డ్యాన్స్ బేసిక్గా. భరతనాట్యం కాపీ కొట్టేసారు. ఇంకేమన్నా కథకళి, కూచిపూడి కూడా కాపీ కొట్టేసారు. నిజం చెప్తున్నా, భరతనాట్యము మంచిగా శృంగారగా అయ్యి రెడీ అయ్యి గొలుసులు సింధూరు అన్ని పెట్టుకొని ఒక మంచిగా ఒక గ్రేస్ఫుల్ గా తయారై డ్యాన్స్ ఆడతారు అనమాట. ఇలా ఆడితే ఎట్లుంది తెలుసా, ఎవరో హస్బెండ్ చచ్చిపోయిన లేడీ హస్బెండ్ చచ్చిపోయిన బాధలో డ్యాన్స్ ఆడుతున్నట్టుంది అని ప్రజలు అంటున్నారు. అండ్ ఇంకో స్టోరీ, 680 స్టోన్లు పడ్డాయి బయట. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. బొమ్మకు పెట్టిన రాయి ఈమె ఒంట్లో నుంచి యూరిన్ వచ్చే జాగాల నుంచి బయట పడడం జరిగింది. యూరిన్ వచ్చే జాగాలకి అది కూడా కాదురా, ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాయి అంటే మజాకా. 680 రాళ్ళు, అది కూడా అంతంత రాళ్ళు మనిషి లోపలికి బయటపడితే చచ్చిపోతాడు మనిషి. అదేమన్నా కడుపా లేకపోతే సింగరేణియా అనేది ప్రజల ప్రశ్న. అయిపోయిందా? ఇంకో వీడియో చూపిస్తా. ఇంకా కరెంట్ బిల్ వచ్చిందండి. ఒక రోజు 300 కరెంట్ బిల్ వచ్చింది. కానీ ఆ 300 పే చేయడానికి మా దగ్గర నిజంగా లేదు. మా మమ్మీ ఏం చేశారంటే, అప్పుడే బాప్తిస్మం తీసుకున్నాము, కొత్తగా దేవుని తెలుసుకున్నాము, చాలా విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థిస్తుండే వాళ్ళము. నిజంగా ఆ దేవుడు మా మమ్మీ ప్రేయర్ ఆయిల్తో దానికి ప్రేయర్ చేసేసి ఇలా ప్రేయర్ ఆయిల్తో సింబల్ వేసిందండి, సిల్వర్ సింబల్. అంతే. ఆ రోజు నుండి ఇప్పటికీ 10 years అయింది మా ఇంట్లోకి వచ్చి. ఎన్నడూ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాలేదు. ఆ రోజు నుండి 50 రూపీసే. 10 years నుంచి 50 రూపీస్ కరెంట్ బిల్తో నడిపించారంట. ఆయిల్ పెట్టి రాసినందుకు మీటర్ ఆగిపోయిందంట. అరే, మీ దేవుని పరువు మీరే తీస్తున్నారు. ఏసు ఎప్పటి నుంచి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఆర్ఎల్స్ మీ కరెంట్ బిల్ ఎక్కువ రాదని చెప్పి మీ ప్రభు ఆడ మీటర్లో ఏమైనా సెట్టింగ్ చేసిండా, మ్యాగ్నెట్ పెట్టిండా, టేప్ పెట్టిండా అనేది ప్రజల ప్రశ్న. ఇంకో వీడియో, మల్టిపుల్ ప్యాసెడ్ దశమ భాగాల కోసం అడుక్కుంటారు కుల్లా. ఒక ఆమె అయితే ఏమంటదంటే, దశమ భాగం ఇవ్వకపోతే నాశనం అయిపోర్రి. చూడు, దశమ భాగాలు ఎవరు ఇవ్వరో వాళ్ళే వాటి గురించి అగెన్స్ట్ గా మాట్లాడతారు. మనకిచ్చిన దాంట్లో 90 ఇవ్వాలి, నమ్మకంగా ఇవ్వాలి. అమ్మ దశమ భాగం తిని చాలా నష్టపోతుంది. మీరు దిగుంచబడాలంటే దశమ భాగాలు దశమ భాగం అంటే 23.33% వస్తుంది. కాదురా, 23.33% అంటే అది మన గవర్నమెంట్ ట్యాక్సా, మన క్రైస్ట్ ట్యాక్సా అనేది ప్రజల ప్రశ్న. ఇంత రుబాబుగా నా దగ్గర దశమ భాగాలు తీసి సావండి అని. ఇంకోటి హైలైట్ వీడియో చెప్పిన కదా లాస్ట్ వీడియోలో, వీళ్ళు దశమ భాగాల కోసమే చేస్తుర్రు ఈ పంచాయతీ. సంపాదన సోర్స్ ఉండదు బేసిక్గా వీళ్ళ దగ్గర, దశమ భాగాల కోసం వీళ్ళు తమాషాలు చేస్తారా అని ఒక వీడియో బయటపడ్డ. దశమ భాగాల కోసం కొట్లాడుకుంటూ చూడు. బేసిక్గా ఏంటంటే, ఒక గరీబోని పట్టుకొని వాడు మెంటల్గా ఫైనాన్షియల్గా వీక్ ఉన్నప్పుడు ఒక గరీబోని పట్టుకొని వాడిని కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేసినాక వానికి మంచి థింగ్స్ చెప్పి అది చేసి ఇది చేసి చర్చ్లోకి రమ్మంటారు. చర్చ్లోకి రమ్మన్నాక ఆ గరీబోని దగ్గర దశమ భాగం తీసుకుంటున్నాడు, అడుక్కున్నటోని దగ్గర అడుక్కుంటున్నాడు. ఆకులు నాకటోని మూతులు నాకినట్లు లేదా పంచాయతీ అనేది ప్రజల ప్రశ్న. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అండ్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో పిచ్చ మజా వస్తుంది. ఒక ప్యాసర్ నిలబడి ఇట్లా స్పీచ్ ఇస్తుంటాడు, ప్రవచనాలు చెప్తుంటాడు. సడన్ గా వర్షం పడ్డట్టు గాలి వస్తుంటే గాలిని ఆపేస్తా అని చెప్పి ప్రభు పేరు మీద ప్రార్థన చేస్తుంటాడు. చూడు. తదాస్తు, దేవుడు కరుణించిండు. విషయం ఏంటంటే, ఈ పంచభూతాలను కంట్రోల్ చేసే థింగ్ మా దగ్గర ఉంటుంది. చూపెట్టాలా, గంగా హారతి చూపిస్తా చూడు. హారతి ఇచ్చే టైంలో 2-3 మంత్రాలు చదివితే అయిపోతుంది వెదర్. మంచి మంచి థింగ్స్ ఉంటాయి, ప్రాక్టికాలిటీ టు ద పాయింట్ ఉంటాయి. ఓకే, సో మీ రియాలిటీ ఎప్పుడు రియలైజ్ అవుతారు మీకు తెలవాలి. ఈ ముచ్చట్లు పక్కకు పెడితే, ఈ వీడియో చూస్తున్న మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీకు మరింత వీడియోస్ ఇలాంటివి కావాలంటే నువ్వు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకో అండ్ షేర్ చేయ కుదిరినంత. నువ్వే కాదు, మీ వాళ్ళు కూడా నవ్వుకుంటారు. చలో మరి కలుస్తా నెక్స్ట్ వీడియోలో.